బాబంపేట ప్రాంతంలో నారాయణపురం పొలంలో వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. గత 3-4 నెలలుగా వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. పరిటాల బంధువులు జీపీఏ చేసుకున్నారు. సోత్రియం భూములన్నింటినీ కూడా జీపీఏ చేసుకున్నారు. దాదాపుగా 100 ఎకరాల పైన భూములను జీపీఏ చేసుకున్నారు. సోత్రియందారులు ఎప్పుడో వదిలివేసినటువంటివి, ఎప్పుడో అమ్మేసినటువంటి భూముల్లో పేద ప్రజలందరూ కూడా అప్పట్లో ఇళ్ల నిర్మాణం చేసుకుంటే ఈ రోజు వాటన్నింటినీ స్వాధీనం చేసుకోవాలా, వాళ్ళందరినీ భయపెట్టాలా, వాళ్ళందరితో డబ్బులు వసూలు చేయాలా అనేటువంటి ఒక కుట్రతో మోహన్ రావు అని ఎంఆర్ఓ తెచ్చుకున్నారు. మోహన్ రావు అని ఎంఆర్ఓని ఇక్కడికి పోస్టింగ్ వేయించుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉంది. మరి ఆ ఎంఆర్ఓ తెచ్చుకొని ఆ ఎంఆర్ఓకు మొత్తం సంపూర్ణంగా రుసుగులు తెలుసు, చట్టంలో ఏమి రుసుగులు ఉన్నాయి, ఈ పర్టికులర్ కేసులో ఏమి వాస్తవాలు ఉన్నాయి అన్ని తెలుసు. ఇదే ఎంఆర్ఓ 2021లో ఇక్కడ తహసీల్దార్గా పనిచేసినప్పుడు ఆయన ఈ ఫ్యాక్ట్స్ అన్నింటినీ కూడా కలెక్టర్ గారి ద్వారా కోర్టు ముందర పెట్టాడు. ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే 1923లో ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఎల్జీఓపీ నంబర్ 120 ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో 1923లో ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ చేశారో ల్యాండ్ గ్రాబింగ్ కేసు అంటే మున్సిపాలిటీలోని భూములకే వర్తిస్తారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసు అంటే మున్సిపాలిటీలోని భూములకే వర్తిస్తారు. అందులో ఈ ల్యాండ్ గ్రాబింగ్ కేసులో వీరు షెడ్యూల్ చూపించింది. ప్రాపర్టీ సిచ్యుయేటెడ్ విత్ ది మున్సిపల్ లిమిట్స్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, సర్వే నంబర్ 106-1, సర్వే నంబర్ 106-2, 119-2. ఇందులో 68 సెంట్లు సర్వే నంబర్ 106-1లోను, ఎకరా 5 సెంట్లు 119-2లోను. ఇది ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఈ సర్వే నంబర్లలో ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో ఆక్రమించుకున్నారని వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారో అది ఎవిక్ట్ చేసి ఇవ్వమని 1990లో ఇవ్వడం జరిగింది. దానిపైన అనేక కరెస్పాండెంట్స్ జరిగాయి. 97లో 119-2 సర్వే నంబర్లో ఎకరా 5 సెంట్లను ల్యాండ్ లేబర్స్ నుంచి ఎవిక్ట్ చేసి ఇచ్చినట్లుగా రికార్డ్స్ ఉన్నాయి. అప్పుడే వాళ్ళకి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసినట్లుగా రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ శ్రావణ్ కుమార్ అనే అతను 2021లో వేసిన రిట్ పిటిషన్ లో మళ్ళీ 119/2 సర్వే నంబర్ను కూడా నాకు స్వాధీనం చేయమని అడిగాడు. 106 కాకుండా 119 కూడా స్వాధీనం చేయమని అడిగాడు. వేరే వాళ్ళ పూర్వీకులు సర్వే నంబర్ 119/2 ఎకరా 5 సెంట్లు మాకు ఆల్రెడీ పొజిషన్ లో ఇచ్చినారు అని రాసినటువంటి లేఖ 95లో ఎంఆర్ఓ రాసినటువంటి లేఖ మాకు ఇది ఇచ్చినారు. 97లో ఆర్డీఓ గారు కూడా ఇది ఇవ్వడం జరిగింది. 119 హ్యాండ్ ఓవర్ చేసినారు, 106 మాత్రం హ్యాండ్ ఓవర్ చేయమనేసి లేఖ రాసినారు. అయినా కూడా ఇవన్నీ తెలిసి దాని తర్వాత అమ్ముకున్నారు. 119లో అమ్ముకున్నారు, 106లో కూడా ట్రాన్సాక్షన్స్ జరిగిన అమ్ముకున్నారు. తమ భూమిని తాము అమ్ముకున్నామని తెలిసి కూడా ఒక 420 శ్రావణ్ కుమార్ దాన్ని మళ్ళా కోర్టులో వేసినాడు. మాకు 119, 106లో భూమి మాకు స్వాధీనం చేయమని. కోర్టు తగిన చర్యలు తీసుకోమని హైకోర్టు ఇచ్చింది. తగిన చర్యలు తీసుకోవాలంటే ఆ బాధితులందరూ మా దగ్గరికి వచ్చినారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సార్ ఇది ఎప్పుడో మేము కొన్నాము, మాకు చాలా మందికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం ఉంటా ఉన్నాం, మమ్మల్ని ఈరోజు మేము సర్వే చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమంటా ఉన్నారు, మాకు ఒత్తిడి ఉందంటే కలెక్టర్ గారిని కలిసి అడిగాం. కలెక్టర్ గారిని కలిసి అమ్మా ఈ ప్రాంతంలో వీళ్ళు నివాసం ఉంటున్న విషయం వాస్తవమే కదా, మరి ఏమీ అధికారం లేకపోకుండా ఏమీ కాగితాలు లేకుండా ఎదుర్కొంటారు, ఒకసారి మీరు ఫ్యాక్ట్స్లోకి వెళ్ళండి అనేసి తహసీల్దార్ని అందరినీ పిలిపించి మాట్లాడండి. ఒక మీటింగ్ పెట్టుకుని విచారణ చేశారు కలెక్టర్ గారు. ఆ రోజు తహసీల్దార్ ఇదే మోహన్ రావు బయటికి తీసుకొచ్చిన ఫ్యాక్ట్స్ ఏంటంటే ఆ రోజు పెట్టుకుని తహసీల్దార్ లక్ష్మీనారాయణ రెడ్డి మొత్తం రికార్డు అంతా తీసుకొచ్చి ముందు పెట్టాడు మోహన్ రావు సమక్షంలోని. దాన్ని పెట్టిన ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇది శ్రోత్రియం భూములు, నెల్లూరు సెటిల్మెంట్ ఉన్న వాళ్లకు మినహా ఏవైతే ఆ ప్రాంతంలో శ్రోత్రియ భూములు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఈ లక్ష్మీనారాయణ శర్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హరిప్రసాద్
వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి పూర్వం అయితే హక్కు ఉంది కానీ వీళ్ళు ఎంత అమ్ముకున్నారు. దీంట్లో 106 సర్వే నెంబర్ మీద 119 చెప్తూ మనం హ్యాండ్ ఓవర్ చేసినాం. 106 మనం ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదంటే ఆర్టీఓ ఎంఆర్ఓకి ఆర్డర్ ఇచ్చి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయమన్నా కూడా ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదంటే 106 మున్సిపాలిటీలో ఉన్న సర్వే నెంబర్ ని మాత్రమే 120/83 పిటిషన్ లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. 120/83 పిటిషన్ పైన 90వ సంవత్సరంలో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు అంటే మున్సిపాలిటీలో భూ ఆక్రమణలపై విచారించేటువంటి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు మున్సిపాలిటీలోని 106 సర్వే నెంబర్కు హ్యాండ్ ఓవర్ చేయమని ఇచ్చింది. కానీ ఈ రోజు వీళ్ళు ఇతనికి జైలు చేస్తామనేది శ్యామ్ కుమార్ జైలు చేస్తామనేది పాపంపేటలోని 106 సర్వే నెంబరు. పాపంపేటలోని 106 సర్వే నెంబర్లో శ్యామ్ కుమార్ కానీ సోదరులకు సంబంధం లేదు కాబట్టి ఇదే మనము హైకోర్టుకి నివేదిద్దాం అనేసి తెలపడం జరిగింది. వెంటనే మున్సిపాలిటీకి లెటర్ రాయడం, మున్సిపాలిటీ కూడా ఈ 106 సర్వే నెంబర్ మా పరిధిలో లేదు, సంబంధిత సర్వే నెంబర్ మాకు కాదనేసి వాళ్ళు కూడా రాసిపోవడం కూడా జరిగింది. అంటే హైకోర్టులో తప్పుదావ పట్టిస్తూ ఇతను ఏదైతే పిటిషన్ వేసినాడో వెంటనే దాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ ఇంకో పిటిషన్ వేశారు. 119 కాదు 106 మాత్రమే. ఫస్ట్ ఆయన క్లెయిమ్ చేసింది దాదాపుగా 8 ఎకరాలు క్లెయిమ్ చేశాడు. 4 ఎకరాల 86 సెంట్లు 106లోను 68 సెంట్లు ఒకటి, 16 సెంట్లు ఒకటి, అదేవిధంగా 119లో 25 సెంట్లు క్లెయిమ్ చేశాడు. ఎప్పుడైతే ఈ ఫ్యాక్ట్స్ కోర్టు ముందర పెట్టడం జరిగిందో అతను ఆ పిటిషన్ విత్డ్రా చేసుకుని కేవలము 106 సర్వే నెంబర్లో 68 సెంట్లు మాత్రం మనకు హ్యాండ్ ఓవర్ చేయమని అడిగాడు. వెంటనే దాని తర్వాత వాదంలో మళ్ళీ కూడా తర్వాత వచ్చిన కలెక్టర్ గారు కూడా అఫిడవిట్ ఫైల్ చేశారు. అయ్యా ఇది మున్సిపాలిటీకి సంబంధించిన భూమి, అతనికి ఆర్డర్ ఉన్నది మున్సిపాలిటీలో కాబట్టి మేము హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదు అని వాదన జరిగినాక జడ్జి గారు ఆయన ఎవరైతే అఫిలియేట్ ఉన్నాడో అతని తరఫున లాయర్ అడ్వకేట్ చెప్పాడు రికార్డెడ్ గా ఇది మనం వాదించలేము, దీని తర్వాత పోస్ట్ చేస్తాం అనేసి ఆయన దిగిపోయాడు, రిటైర్డ్ కూడా అయిపోయాడు. తెలుగుదేశము పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018లో ఈ శ్రావణ్ కుమార్ వీళ్ళకి సంబంధించినటువంటి జీనియాలజీ సర్టిఫికేట్ ఇచ్చాడు ఎంఆర్ఓ. పరిటాల మంత్రిగా ఉన్నప్పుడు జీనియాలజీ అంటే వంశవృక్షం సర్టిఫికేట్ ఇచ్చాడు ఎంఆర్ఓ. ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకుని అనేక రిజిస్ట్రేషన్లు చేశాడు. ఇదే సర్టిఫికేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ సర్టిఫికేట్ చెల్లది, జీనియాలజీ సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వెవరు, వంశవృక్షం ఇచ్చేటువంటి అధికారం నీకేడుందని తహసీల్దార్ మొట్టికాయలు వేసి వంశవృక్షము ఇవ్వాల్సినటువంటి నిర్ధారించాల్సినటువంటి ఒక అధికారం కేవలం కోర్టుకు మాత్రమే ఉంటుందని తెలియజెప్పారు. అంటే ఎన్ని విధాలుగా శ్యామ్ కుమార్ ఫ్రాడ్ చేశారో మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దాని తర్వాత ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ ఎటువంటి ఫ్రాడ్ కూడా జరగనీడనేసి 2.5 సంవత్సరం ఆగినాడు. మళ్ళీ పరిటాల సునీత వచ్చింది అధికారంలోకి, మళ్ళీ ఇదే మోహన్ రావు మళ్ళీ తీసుకొచ్చుకున్నారు. ఈరోజు మళ్ళీ ఇంకా ఎన్హాన్స్డ్ రేంజ్ లో పెద్ద ప్రిపేర్ చేశారు. ఏ ఎంఆర్ఓ అయితే సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నాడో ఇది 106 మున్సిపాలిటీలో తెలుసున్నాం. ఏ ఎంఆర్ఓకి 119 ఆల్రెడీ ఇచ్చేసినారనేసి తెలుసున్నాం. ఈ 116, 106లో మనం ఇవ్వడానికి ఏం లేదని తెలుసున్నాం. అదే ఎంఆర్ఓ మరి కొత్తగా వచ్చిన కలెక్టర్కి ఆ వివరాలన్నీ ఎందుకు తెలపలేదని కోరుతా ఉన్నా. ఆ వివరాలన్నీ దాచిపెట్టి